పంచదారలో తీయదనం ఉన్నట్టుగా భాగవతం నిండా భక్తే ఉంది అనేది సందేహం లేని మాటే. అందులో రెండో అభిప్రాయం లేదు. హృదయానికి ఆహ్లాదాన్ని కలిగించేది, చెవికి ఇంపుగా ఉండేవి అయిన కథలు భాగవత కథలు అన్నారు. హృదయానికి ఆహ్లాదం కలగడానికి భక్తి ఒక్కటే కాకుండా మానవతా దృక్కోణం నుంచి పరిశీలించి సాటి మానవుడికి తాను ఏ విధంగా ఉపయోగపడగలుగుతాడు అనే అంశాన్ని కూడా భాగవతం చెప్పింది. అయితే భాగవతం ఏం చెప్పినా దైవభక్తి అనే కోణం నుంచి చెప్తుంది కాబట్టి దైవభక్తి ప్రధానంగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. అయితే ఇలాంటి కథలు ఎందుకు చెప్పారు అని అసలు ప్రశ్న వేసుకుంటే, భాగవతం ప్రారంభమే కలియుగంలో మానవులు అల్పాయుర్దాయం కలిగి ఉంటారు, రోగాలతో బాధపడుతూ ఉంటారు, సోమరితనం కలిగి ఉంటారు, మందభాగ్యులుగా ఉంటారు అని వాళ్ళకి సంబంధించిన లోపాలన్నీ చెప్పి అయినా వీళ్ళు తరించాలి అంటే సామాన్య మానవుణ్ణి దృష్టిలో పెట్టుకునే భాగవత పురాణం పుట్టింది అని మనకు అర్థమవుతుంది.